తర్వాత జలజీవన్ నిధులు మొన్న పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు రివ్యూ తీసుకుంటున్నాడు. తీసుకుంటే నాయన ఈ సర్పంచ్ నిధులు ఏమయ్యాయి, పంచాయతీ నిధులు ఏమయ్యాయి, తర్వాత జలజీవన్ నిధులు ఏమయ్యాయి, అంటే భారీ ఎత్తున అంతే డ్వాక్రా నిధులు ఏమయ్యాయి. అవును, అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు కొన్ని సిపి ఆఫీసు వైజాగ్ తాకట్టులో ఉందా, టిట్కో ఇళ్ళు కూడా తాకట్టు పెట్టారా, సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టారనేది ఒకటి వస్తుంది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బట్ చాలా వరకు బిల్డింగులు తాకట్టు పెట్టారు. కార్పొరేషన్ల నిధులు, ఎస్సీ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్, అన్ని నిధుల మీద లోన్లు దారి మళ్లించారు. ఏ దారి మళ్ళాయి, ఈ దారి ఏ దారి, దారి మళ్ళీ అంటే ఎక్కడికి, ఏ దారి అదే అది చెప్పాలి. ఇప్పుడు అది తేలాలి. సి లుక్ నౌ ఇవి ఇస్తారనుకున్నారు కానీ మీరు సర్పంచుల నిధులు దారి మళ్లించేశారు. తర్వాత జీపీఎఫ్లు ఎంప్లాయీస్వి రిటైర్ అయిన వాళ్లకు ఇంకా ఒక సుమారుగా 7-8 సంవత్సరం నుంచి వాళ్లకు పెన్షన్లు రావట్లేదు, కరెక్ట్, జీతాలు ఇవ్వట్లేదు. జీపీఎఫ్లు దారి మళ్ళాయి. 15th ఫైనాన్స్ కమిషన్ సర్పంచ్ నిధులు దారి మళ్ళాయి. ప్రజలు ఇవన్నీ ఊహించలేదు కదా. మీరు నవరత్నాలంటే ఇవన్నీ చేస్తూ ఇసుక కూడా ఫ్రీగా ఇస్తూ 300 యూనిట్లు కరెంట్ వస్తే పథకాలు లాగేయడం, రోడ్లు లేకుండా మీరు ఆసుపత్రులు కనీస సౌకర్యాలు కల్పించామని వీళ్ళు అంటున్నారు, లేవు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అనేది లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి రెండు తెచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. దాంట్లో మందులు కూడా ఉండవు, మీకు సిరింజులు ఉండవు, తర్వాత బ్యాండేజ్ క్లాత్ ఉండదు. ఆసుపత్రుల్లో, డిస్ట్రిక్ట్ ఆసుపత్రుల్లో కూడా కనీస సదుపాయాలు లేవు. సో ప్రజలు ఏమనుకున్నారు, ఇసుక తర్వాత మద్యం ఏదో వాళ్ళ 2024లో మీకు మద్యం బ్యాన్ చేయకపోతే నేను ఓట్లు అడగను, 5 స్టార్ హోటల్స్ మాత్రమే లిమిట్ చేస్తాను అన్నాడు. సో వాట్ పీపుల్ థాట్, అరే ఇవి మాత్రమే చేస్తాడు, ఇవి చేయడం అనుకోలేదు కదా, ఇవి చేయను అనలేదు కదా అతను. అంటే సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు అభివృద్ధి చేస్తారని. అభివృద్ధి అంటే ఏంటండి, అభివృద్ధి అంటే ఏదో పెద్ద పెద్ద అసలు ఫ్యాక్టరీస్ అనేవి ఆయన ఎప్పుడు ఫ్యాక్టరీస్ కానీ, పరిశ్రమలు కానీ, తర్వాత ఐటీలు కానీ, జాబ్ క్యాలెండర్లు కానీ, డిఎస్సీలు కానీ, తర్వాత గ్రూప్ 1లు గ్రూప్ 2లు కానీ, ఎక్సెప్ట్ ఏదో సచివాలయం వాలంటీర్లు చెప్పి నేను ఇంత ఉద్యోగాల కల్పన వీళ్ళు బాగా ఊదడం తప్ప ప్రజలు ఏమనుకున్నారంటే మామూలు పనులు ఏవైతే చేయాలనో, రోడ్లు, సౌకర్యాలు, గ్రామాల వ్యవస్థను పటిష్టపరచడము, అందుకే సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చింది. సచివాలయ వ్యవస్థను ఊరికే బిల్డింగులు కట్టిన వాళ్ళు కూడా డబ్బులు లేవు కదా, కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వలే అతను. ఎవడైతే వాళ్ళే కట్టి ఇప్పుడు పాపం నెత్తి మీద టవల్ వేసుకొని కూర్చున్నారు వాళ్ళు. ఒట్టి కేంద్రాలు ఏర్పాటు చేయడం కాదు, నో. తర్వాత రైతులకు ఇచ్చేది ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ప్లస్ కొంచెం కలపడం. తర్వాత జలజీవన్ నిధులు మొన్న పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు రివ్యూ తీసుకుంటున్నాడు. తీసుకుంటే నాయన ఈ సర్పంచ్ నిధులు ఏమయ్యాయి, పంచాయతీ నిధులు ఏమయ్యాయి, తర్వాత జలజీవన్ నిధులు ఏమయ్యాయి, అంటే భారీ ఎత్తున అంతే డ్వాక్రా నిధులు ఏమయ్యాయి. అవును, అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు కొన్ని సిపి ఆఫీసు వైజాగ్ తాకట్టులో ఉందా, టిట్కో ఇళ్ళు కూడా తాకట్టు పెట్టారా, సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టారనేది ఒకటి వస్తుంది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బట్ చాలా వరకు బిల్డింగులు తాకట్టు పెట్టారు. కార్పొరేషన్ల నిధులు, ఎస్సీ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్, అన్ని నిధుల మీద లోన్లు దారి మళ్లించారు. ఏ దారి మళ్ళాయి, ఈ దారి ఏ దారి, దారి మళ్ళీ అంటే ఎక్కడికి, ఏ దారి అదే అది చెప్పాలి. ఇప్పుడు అది తేలాలి. సి లుక్ నౌ మనకు స్టేట్ బడ్జెట్ ఉంది. ఉప ముఖ్యమంత్రి 36 కోట్ల ఇళ్లకు అంటే వీళ్ళే ప్రొజెక్ట్ చేయడం, ఫలానా వ్యక్తి యొక్క ఇల్లు వీళ్ళు తీసుకొని జీపీఏ ఒకటి తీసుకొని 700 కోట్లకు ఎన్హాన్స్ చేయడం, బాండ్లు ఇవ్వడం. అంటే ఒక కాంపౌండ్ కట్టాలి, ఒక దారి మున్సిపాలిటీ దారి ఏర్పరచాలి, రోడ్లు వేయాలి అనే దానికి దారిలో ఉన్న బిల్డింగ్లు అవి తీసుకోవడం, ట్రాన్స్ఫరబుల్ రైట్స్ అని ఇవ్వడం, టీడీఆర్లని ఇచ్చి తర్వాత మీరు దీన్ని ఈ బాండ్లు తర్వాత దే కెన్ ఎగ్జిక్యూట్, తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు. యాక్చువల్ రూల్ ప్రకారం అయితే ఒక రూపాయికు 1.2 కానీ ₹1.40 మ్యాక్సిమం. ఇక్కడ చూస్తే 36 కోట్లకు 700 కోట్లు తణుకులో, తిరుపతిలో
భూమన కరుణాకర్ రెడ్డి గారు మీద ఆరోపణలు, ఆయన కొడుకు మీద ఆరోపణలు, నెల్లూరులో ఆరోపణలు. ఏ విధంగానంటే ఆ బిల్డింగ్ తీసుకోవడం వాళ్ళదే, వీళ్ళు దాంట్లో జీపీఏ లాగా లేదా వాళ్ళు ముందే కొనుక్కోవడం, రూపాయిది 100 రూపాయలకు, అది 36 కోట్లది 700 అంటే మీరు ఇమాజిన్ చేయండి. కాదు ఇవన్నీ తీసుకున్నారో లేదో ఇంకా నిరూపితం కాలేదుగా. మనం బాండ్లు ఉన్నాయి కదా, బాండ్లు ఉన్నాయి చేతిలో. దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ బాండ్స్ దట్ ఈ మనీ మీకు పే చేస్తాము అనేది కామన్ మ్యాన్కి ఇస్తున్నాము, వాళ్ళు ఎవరైతే ఇల్లు పోయాయో వాళ్ళకి ఇస్తామని. కానీ ఇందులో లొసుకులు ఏమిటంటే ఆ ఇళ్ళ వాళ్ళ దగ్గర వీళ్ళు జీపీఏలు అవి తీసుకొని వీళ్ళే మళ్ళీ పాత్రధారులు, సూత్రధారులు. ఓకే, సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో టీడీఆర్ తాకట్టు విధానంలో కొనసాగిందంతా కూడా, ప్రతిదీ కూడా తాకట్టు పెట్టడం, జీపీఎల్ ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేయటం. ఇది ఒకటే చెప్తున్నాను నీకు, టీడీఆర్ బాండ్స్ ఒకటి అనే చిన్నపాటి స్కామ్, మద్యంలో క్యాష్ డీలింగ్స్ ఒక స్కామ్, లిక్కర్ ఇసుకది ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు చూడండి, 20 మెట్రిక్ టన్నులు ఫ్రీగా ఒట్టి లోడింగ్ ఛార్జెస్. అవును, అప్పుడు ఎవడో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కాదు, కన్సర్న్ మున్సిపాలిటీకి, సర్పంచ్ మున్సిపాలిటీలకు, తర్వాత స్థానిక సంస్థలైన పంచాయతీలకు పోతుంది అంటుంది గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఇసుక డబ్బు. అవును, ఆ రాయల్టీ అనేది దానికి పోతుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇట్ షుడ్ బి ఓన్లీ ది కస్టమర్ షుడ్ ఓన్లీ పే ది లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఓకే, అది లోడింగ్లు, తర్వాత 470, 500 అసలు ఇసుక కరోనా టైంలో దొరకక చాలామంది మేస్త్రీలు వీళ్ళు ఇండస్ట్రీ స్తంభించడమే కాకుండా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలామంది చనిపోయారు. ఇది అంటే ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఫ్రీగా కొందరికి వేసేసి ఇంకా మిగతా పనులు చేయకుండా అన్ని దారి మళ్లించి ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క పెన్షన్లు, జీపీఎఫ్లు, వాళ్ళకి రావాల్సిన టీఏలు, సరెండర్ లీవ్లు, ఐఆర్లు, డిఏలు మొన్నటి వరకు డిఏలు ఇవ్వలేదు కదా, మీరు కూడా న్యూస్ అవుతున్నారు అప్పుడు. దెన్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, కార్పొరేషన్ నిధులు ఎక్కడికి వెళ్ళాయి? మైనారిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉదాహరణ చెప్తున్నాను. మైనారిటీ ఫైనాన్స్ ఉంది, అందులో క్రిస్టియన్ ఫైనాన్స్ ఉంది, ఫెడరేషన్ ఇది ఉంది, తర్వాత వక్ఫులు ఉన్నాయి, ఉర్దూ అకాడమీ. దీనికి ఏది నిధులు కేటాయించారు వాళ్ళు? ఈ బడ్జెట్ అంతా మేము అమ్మ ఒడిలో అడ్జస్ట్ చేసాం, చేయితలు అడ్జస్ట్ చేసాం, డ్వాక్రాలో అడ్జస్ట్ చేసాం అనడం. ఎస్సీ కార్పొరేషన్ తర్వాత పెళ్లి పథకాలు ఇవ్వలేవాడు, కళ్యాణమస్తు సంథింగ్ అట్లా, వాళ్ళు కళ్యాణమస్తు దీంట్లో ఏదో షాదీ ముబారక్ పెట్టారు. కానీ మేము దుల్హన్ ఉన్నప్పుడు నేనే అప్పుడు కమిషనర్, యాజ్ ఐజీ, డిఐజీగా నేను కమిషనర్ అప్పుడు ఐజీగా. ఓకే, కమిషనర్గా డిఐజీగా ఉన్నప్పుడు వక్ఫ్ చేశాను. నేను చాలాసార్లు అంటుంటా, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనడమే తప్ప ఈ సామాజిక వర్గాలకి ఏం కావాలి, మౌలికంగా వాళ్ళని ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలం అనే దాని మీద ఆయన ఎప్పుడు పోలేదు. 135 సంఘాలను ఏర్పాటు చేశారు. చేశారు, కుర్చీలు కూడా లేవు కదా వాళ్ళకు. ఉన్న డిపార్ట్మెంట్స్కే బడ్జెట్స్ లేవండి. ఇప్పుడు ఎలా ఉందంటే, మీరు కార్పొరేషన్స్ వదిలేయండి, కార్పొరేషన్లకు 56 ఎన్నో పెట్టాడు ఆయన, లేని కులాలకు కూడా మేము గుర్తించి ఇచ్చామని. వాళ్ళ కుర్చీలు నేను అతిశయోక్తి చెప్పట్లేదు, కుర్చీ కూడా లేదు వాడికి, లేదు. జీతాలు తర్వాత కథ, ఆఫీసు తర్వాత కథ. అదే 30,000 40,000 జీతాలు ఇచ్చేవారని చెప్పి మాకు తెలిసినంత వరకు అన్నారు. కానీ ఏదో ఒక మంత్ ఏమైనా వచ్చిందేమో, రాలే. సో నేనేమంటానంటే ఇదంతా ఏంటంటే ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్, పెద్ద పెద్ద పదాలు. తర్వాత మహిళా సాధికారత, తర్వాత ఈ సామాజిక చైతన్యం, ఇంజనీరింగ్లు ఇవి అని చెప్పి ఒట్టి బాట వరుసకే అందరూ ఒక తోలు బొమ్మలు, ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి ఎవ్వరికి స్వతంత్రంగా వ్యవహరించే పద్ధతి మనం లేదనేది మనం చూసాం. ఒక్క మంత్రి కూడా, ప్రతి మంత్రి కూడా ఆయన పొగిడి ముఖ్యమంత్రిగా ఇది జరుగుతుందని చెప్పారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారు చేయమన్నారు, ఇది చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు చేయమన్నారు, చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు తిట్టమన్నారు, తిట్టుతున్నాం అనేది ఒకటి చెప్తూ, ఆయన పేరుకు మాత్రమే సామాజిక చైతన్యం, సామాజికంగా మనం అందరినీ ఆదుకుంటున్నాం, అందరినీ గుర్తిస్తున్నాం అని చెప్పడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా ఎస్సీ, ఇవన్నీ పేరుకు మాత్రమే అనేది మనకు తెలుస్తాం. కానీ రెండవది, ఆ సామాజిక వర్గాలకు మౌలికంగా ఏం చేయాలి? బటన్లు, నోట్లు నమ్ముకున్నాడు ఆయన. ఓకే, బటన్లు నొక్కాం, ఏదో పడిపోయింది, క్యాష్ కనపడుతుంటే పబ్లిక్ మనకు ఓటు వేస్తారు.
నోట్లు ఎలాగా ఇసుకవి దోపిడీ జరిగిన నోట్లు ఇవన్నీ మనం ఎలక్షన్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఇది చూపించి అది చూపించి 24 కొట్టేస్తే ఇక మనకు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి. ఇంత ఆలోచన బటన్లు నోట్లు తర్వాత నిర్బంధం కేసులు. ఓకే, ఈ బటన్లు నోట్లు ఎక్కడో మనం దెబ్బతింటున్నారా ఈ రాను మళ్ళీ టీడీపీ పుంజుకుంటుందంటే ఇది ఒక టెక్నిక్ ఉపయోగించాడు. ఏది నిర్బంధం కేసుల ఒక 2-3 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు ఎవ్వడు మాట్లాడని పరిస్థితి. అవును, నిర్బంధం ఎంత ఉండిందంటే ప్రజలు కూడా మాట్లాడకుండా చాలా గుంభనంగా వాళ్ళు చాలా ఈసారి ఎందుకు ఓటు వేశారు ప్రజానాడి ఎందుకు చాలామంది దొరకలే. వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆహా ఓ కేకే లాంటి వాళ్ళు ఎవరు బాగా చెప్పారు మాలాంటి వాళ్ళు కనపడింది. అందుకోసమే బాబు నేను చెప్పాను కూడా పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా 19 లాగా 24 ఉండదు. మస్తాన్ వలి గారు కూడా పట్లైపోయాడంటారా? కేకే తప్పించి కేకే ఒక్కడే చెప్పాడు. మస్తాన్ వలి ఆయనకు ఏజెంట్గా పనిచేసి ఈరోజు ఆయన ఎటు కాకుండా అయిపోయాడు. తర్వాత 8,000 కోట్లు మస్తాన్ వలి చెప్పిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము సంబరాలకు రెడీగండి అని చెప్పిన తర్వాత ఆ రోజు పందాలు కట్టి ఎలక్షన్కి ముందు రోజు ఫలితాలకు ముందు రోజు 8,000 కోట్లు కోల్పోయారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో బట్ ఎనీవే నిర్బంధం ఓట్లు నోట్లు నిర్బంధం కేసులు ఇప్పుడు చూసారేమో అరే ఎక్కడో మనం మేబీ ఐప్యాక్లు ప్రజలతో ఈయన యాజ్ యూ నో మీరు అందులో కూడా మీరు చూశారు కాబట్టి ఈ ప్రజాప్రతినిధులతో మాట్లాడిన ప్రసక్తే లేదు. నేనే క్వశ్చన్ మాట్లాడితే కదా మీరు తెలిసేది. ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులతో విన్నాడు అంటే ఐప్యాక్లో సగం మంది వాళ్ళు ఏదో ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై ఏదో ఒక రిపోర్ట్ ఇవ్వడం. ఐప్యాక్ వాళ్ళు కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్స్ బయటకు వచ్చినాయో మొత్తం ముఠామూల సత్తుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సరే ఇలాగే ఉంటుంది అది. ప్రతినిధులతో మాట్లాడి ఆ సామాజిక వర్గాల వాళ్ళతో మాట్లాడి తర్వాత జిల్లా స్థాయిలో మాట్లాడి కాన్స్టిట్యున్సీ స్థాయిలో మాట్లాడి అధికారులతో సమీక్షలు నిర్వహించి స్పందన మీరు తీసుకుంటే తెలుస్తుంది. నా ఈయన ఏం చేశాడు ఒట్టి బటన్లు నొక్కిందే మాట్లాడతాడు తప్ప ఈ నిధుల దుర్వినియోగం దారి మళ్లింపులు అది స్వాహానా దారి మళ్లింప తేలాలి. దారి మళ్లింటే ఏ దారి మళ్లింది, దుర్వినియోగం అయితే ఏ లెవెల్ దుర్వినియోగం అయింది, ఎట్లా దుర్వినియోగం, ఏ విధంగా సొమ్ము లూటీ అయిందా, ప్రజల సొమ్ము, సర్పంచ్ల పంచాయతీల సొమ్ము, జీపీఎఫ్ల సొమ్ము కాదు. 35 లక్షల ఇళ్ళు కట్టించారు కదా, వాటికి అందరికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తాం